తిరుమల తిరుపతి దేవస్థానంలో తప్పు చేసిన వారిపై క్రిమినల్ చర్యలు. సంతోషం. స్వర్ణ దేవాలయం తరహాలో చట్టం తెచ్చే యోచన. ఏది మన అమృత్సర్ స్వర్ణ దేవాలయం సంబంధించిన ఏదైతే అక్కడ చట్టం కొన్ని రూల్స్ కఠినంగా ఉన్నాయో అవి అటువంటి చట్టం తెచ్చే యోచనలో ఉంది. ఎప్పటికైనా మంచి ఆలోచన అని నా అభిప్రాయం. కల్తీ నెయ్యిపై శాసనసభలో నేడు 10:30 నుంచి 2 గంటల వరకు చర్చ జరగనుందట. ఏంటిది? కల్తీ నెయ్యి సరఫరా ఉంటే అపచారాలపై ఇకపై తప్పు చేసిన కఠినంగా శిక్షించేలా నిబంధనలు మరింత తీవ్రతరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. తప్పు చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు అవసరమైతే ప్రత్యేక చట్టం తేవాలన్న యోచనలో ఉంది. అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం ప్రత్యేక చట్టం ఉందని అదే తరహాలో టీటీడీకి కూడా చట్టం తెచ్చేందుకు ఆలోచిస్తున్నారు. అధికారులు దీనికి చట్టం రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారట. అంటే ఇవి ఎట్లా అయిపోతుందంటే మీకు అదే చెప్పారు, ఆపరేషన్ ప్రహార్ ద్వారా తీవ్రవాదుల్ని ఇంకా జైల్లో పెట్టి వాళ్ళకి మర్యాదలు చేసి కాకుండా అంతే అక్కడికి అది సెటిల్ చేసేయడమే. అలాగే ఇక్కడ కూడా సస్పెన్షను, దాని మీద ఎంక్వైరీ, ఆ తర్వాత వాడు ఏదో వెనక నుంచి వాడికి వీడికి డబ్బులు ఇస్తే ఓకే ఏదో తెలియక చేశాడు, లేదంటే కొన్ని ప్రెజర్ వల్ల చేయాల్సి వచ్చింది, వాడికి ఎక్స్క్యూజ్ చేసేద్దాం, వాడు ఎందుకు డబ్బులు తినేసి ఉంటాడు కదా, 3 నెలలు సస్పెండ్ తర్వాత మళ్ళీ జాయిన్ అయిపోవడం, డిస్మిస్సే చర్యలే. అది కాకుండా ఎంతో కొంత పెనాల్టీ, శిక్ష, వాడి కుటుంబీకులు వాడు ఎవడైనా తప్పు చేస్తాడంటే వాడికి సంబంధికులు ఎవరు ఇంకా దేవాలయ పరిసర ప్రాంతాల్లో ఉండకూడదు. అప్పుడు అందరికీ భయం వస్తుంది, ఒరే నువ్వు ఏదో పని చేయకరా, మా అందరికీ ఇబ్బంది అవుతుందిరా అని మిగతా వాళ్ళందరూ కూడా ముట్టుకెళ్ళి పడదు. అంటే ఇది నా అభిప్రాయం, మా ఛానల్ యొక్క అభిప్రాయం ఇది. ఎందుకంటే అలా చేస్తే ఒక్కొక్కడికి భయం పుడుతుంది. పక్కోడు తప్పు చేసినా కూడా నువ్వు తప్పు చేసినా నేను ముందే కంప్లైంట్ ఇస్తా, నీ మీద నీకు నాకు సంబంధం, నేనే ముందు పిటిషన్ పెడతానంటాడు. అలాంటి పరిస్థితులు రావాలి, ఆ చట్టాలు తీసుకురావాలి. ఒకసారి ఎవడైనా వెధవ పని చేశాడంటే నెక్స్ట్ ఆ జనరేషన్ ఎవరిని కూడా తీసుకోకూడదు. అదంతే. మరి ఆస్తులకి వారసులుగా ఉన్నప్పుడు ఇలాంటి వెధవులకి వారసులుగా ఉండరా? మరి ఉంటారుగా. అలాంటి కఠినమైన చట్టాలు ఇక్కడ కూడా తీసుకురావాలి. మరలా టీటీడీకి కంపల్సరీగా ఆ చట్టబద్ధత ఏమిటంటే స్వామి మీద విశ్వాసం ఉన్న వాళ్ళకు మాత్రమే ఉద్యోగం. ఒక డ్రెస్ కోడు కంపల్సరీగా నామము మ్యాండేటరీ చేయాలి. మెడలో ఏవేవి వేసుకొని నేను నమ్మను, నా దేవుడు వేరు, మరి మా దేవుడు ఇచ్చే జీతం ఎందుకు తీసుకుంటారా? ఇచ్చే చిన్న ప్రసాదమే నంజరు కదా మీరు, అంత మరి జీతం ఎలా దుబ్బేస్తారా? మరి అప్పుడు పట్టింపులు పద్ధతులు ఉండవా మీకు? అప్పుడు మీ పుస్తకాల్లో అవే రాసి పెట్టవా? ఇదే మరి పేడ దాటడం పెంటమట్టడం అంటే. సో ఇట్లాంటివి అన్ని కఠినమైన చట్టాలు తీసుకొచ్చి మళ్ళీ రాజకీయ దురుద్దేశంతోనో లేదా ఓట్లు పోతాయనో బాధతో చేయకుండా ఇక్కడ ఈ కఠినమైన చట్టాలు స్వర్ణ దేవాలయంకి మించి టీటీడీ దేవాలయం, ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ స్వామి, అత్యంత ఆదరణ గల స్వామి. ఎప్పటికీ దీనికి పోటీగా ఎన్ని దేవాలయాలు పుట్టుకొచ్చినా దీన్ని కొట్టేదే లేదు. నభూతో న భవిష్యతి వెంకటాచలం. అది. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం ఎప్పటికైనా తీసుకుంది, సంతోషకరమైన వార్త.